Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. యూట్యూబర్ రావణ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. రావణ్ టీమ్ మెంబర్ ఫ్రెండ్ గగన చుట్టూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అసలు ఎవరి గగన, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. అయితే రావణ్ పై ఊపా కేసు పెట్టిన తర్వాత వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ఒకంత రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. కేసులో కొట్లాడేందుకు సాయం చేయాలంటూ నేరుగా వైసీపీ అధినేత జగన్ సాయం కోరింది గగన. గన్నవరం ఎయిర్పోర్టులో జగన్ ను కలిసింది గగన. మల్లాది విష్ణు గగన గురించి చెప్పడంతో వెనక్కు వెళ్లి మరీ భరోసా ఇచ్చారు జగన్. అవినాష్ టచ్ లో ఉంటాడంటూ గగనకు జగన్ చెప్పారు. అధినేత ఆదేశాలతోనే కేసును వాదిస్తున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో గగన వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇప్పటికే రావణ్ కేసులో భార్య అనూషను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఒకంత చర్చనీయాంశమైంది. రావణ్ కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ చూసుకునేది గగన. రావణ్ టీమ్ మెంబర్, అలాగే తెర వెనుక కార్యకలాపాలు కావచ్చు, ఆ ప్రోగ్రామ్స్ కి సంబంధించి కావచ్చు, అన్నింటిని కూడా గగన చూసుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఎయిర్పోర్ట్లో మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. ఎయిర్పోర్టులో జగన్మోహన్ రెడ్డిని గగన కలిసిన తర్వాత మల్లాది విష్ణు చెప్పడంతో వెనక్కు వెళ్ళి మరి గగనకు సంబంధించి ఆయన భరోసా ఇవ్వడం, అవినాష్ టచ్లో ఉంటాడు, సో అన్ని తను చూసుకుంటాడు అన్న తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూస్తే, పొన్నవోలు సుధాకర్ వైసీపీ లీగల్ వ్యవహారాలకు సంబంధించి కీలకంగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసును వాదిస్తున్నానని చెప్పడం, కొంతమంది కీలక నేతలు వైసీపీకి రావణ్తో సంబంధం లేదు అనటం, జగన్మోహన్ రెడ్డి నేరుగా గగనకు భరోసా ఇవ్వటం, అలాగే పొన్నవోలు ఎంట్రీకి సంబంధించి పొన్నవోలు చాలా క్లియర్గా చెప్పినటువంటి ఒక అంశం, ప్రభుత్వం మీద ఎవరైతే కొట్లాడుతూ ఉంటారో వాళ్లకు సంబంధించి మేము మద్దతు ఇస్తాం. అంశం ఏదైనా, గతంలో ఎలాంటి రాజకీయపరమైనటువంటి విభేదాలున్నా కానీ మేము ప్రభుత్వం మీద ఎవరైతే కొట్లాడుతూ ఉంటారో ఒక మంచి కాజ్ కోసం మేము వాళ్ళ వెనుక ఉంటాం. నేను వారికి సంబంధించి దానికి సంబంధించి వాదిస్తాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఎవరు ప్రభుత్వం మీద కొట్లాడినా కానీ నేను వాదిస్తాను అనేటువంటి మాట చెప్పడం కావచ్చు. పొన్నవోలు ఎంట్రీ తోటి ఒకంత మొత్తం మారిపోయినటువంటి సిచ్యువేషన్. గగన వ్యవహారానికి సంబంధించి చర్చ జరుగుతోంది. రావణ్ పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ కూడా బయట ఈ స్థాయిలో రావణ్ కేసుకు సంబంధించి కీలకంగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు అని అంటే గగన రావణ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే రావణ్ భార్య అనూషను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా అన్ని కూడా డీల్ చేసేది గగననే. మనం చూస్తున్నాం రావణ్ భార్య అనూషని పోలీసులు కూడా అదుపులోకి తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాలన్నీ వేగంగా మారిపోతూ ఉండడం కావచ్చు. రావణ్ కేసులో ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించి పొలిటికల్ గా ఈ ఇష్యూ ఒక పొలిటికల్ టచ్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. వైసీపీ అధినేత జగన్ని గగన కలవటం కావచ్చు, భరోసా రావడం కావచ్చు, పొన్నవోలు ఎంట్రీ కావచ్చు, ఈ కేసులో వైసీపీ నుంచి పూర్తి సహకారం అందుతున్నటువంటి విధానం. ఇది టీడీపీ చేస్తున్నటువంటి విమర్శ. వైసీపీ తెర వెనుక ఉండి రావణ్ విషయాన్ని నడిపిస్తుంది అనడానికి ఈ ఒక్కటే సాక్ష్యం అని కూడా టీడీపీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూద్దాం డీటెయిల్స్. అదే ఉప్మా చట్టం అన్నందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటేనే పెట్టుంటారు, లేకపోతే లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? మొట్టమొదటి ప్రయోగిస్తే అది ఓకే. రావణ్ ఏ రోజునైతే మాట్లాడారని వీళ్ళు పెట్టారో ఆ రోజున పెడితే ఓ రోజు దీనిలో ఏదో ఉందనుకోవచ్చు. ఒక కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వస్తుంది. అరే బెయిల్ వస్తుందే, ఈ బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే పైనుంచి దించారు ఉప్మా చట్టాన్ని, అదే ఉపా చట్టాన్ని. అది తీసే లోపల అన్నారు. ఏంది ఇది? అర్థం కావట్లా. కామన్ సెన్స్ చోటకి అర్థం కావట్లా. అన్ని చోట్ల బెయిల్ వస్తుంది కాబట్టి ఇది పెడదామని పెట్టారు. ఫ్యాక్ట్స్ లేకోకుండా పెట్టినటువంటి చట్టం కాబట్టి అది ఉపా చట్టం అయినా ఉప్మా చట్టం అవబోతుంది రాబోయే కాలంలో, చూసుకోమని కూడా చెబుతున్నా.
మా కొడాలి నాని ఉప్మా చట్టం అన్నా అంటే దాన్ని కేసు పెట్టారు. ఎన్నిసార్లు పెట్టుకుంటారు కేసు నాకు అర్థం కాల. సో ఇంకోటి కూడా చెప్తున్నా, రావణ్కి మీకేం సంబంధం? మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం. రావణ్కి మాకేమి సంబంధం లేదు. రావణ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణకు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన్ అనుకుంటా, అడిగింది, అయ్యా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. ఎవరో మాకు తెలియదు, ఆయన తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, వీఆర్ బిలీవింగ్. ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అదే ఉప్మా చట్టాన్ని పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వారికి లీగల్ ఎయిడ్ ఇస్తాం, వారిని రక్షిస్తాం. అంత మాత్రాన మా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. ఆయన వృత్తి వేరు, మా వృత్తి వేరు. మరొకటి చెప్తున్నా, రావణ్ తెలుగుదేశం అపోజిషన్ లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మమ్మల్ని దూషించాడు. ఉపా చట్టమా?